హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ టెక్నీషియన్స్ రిక్రూట్మెంట్కి గాను నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో ఆన్లైన్ అప్లికేషన్ 22 ఏప్రిల్ నుండి స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేయడానికి మే 21. ఏ పోస్ట్స్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో చూద్దాం. ఆపరేషన్స్ టెక్నీషియన్, దీనికి ఎలిజిబిలిటీ డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజనీరింగ్. ఇవి టోటల్గా 94 వేకెన్సీస్ ఉన్నాయి. అలానే బాయిలర్ టెక్నీషియన్, దీనికి ఎలిజిబిలిటీ డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్. బాయిలర్ అటెండెన్సీ కాంపిటెన్సీ సర్టిఫికేట్లో ఫస్ట్ క్లాస్ వచ్చి తీరాలి. నెక్స్ట్ మెయింటెనెన్స్ టెక్నీషియన్, ఇది కూడా డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్. ఇవి 14 పోస్ట్స్ ఉన్నాయి. బాయిలర్ టెక్నీషియన్ 18 పోస్ట్స్ ఉన్నాయి. అలాగే మెయింటెనెన్స్ టెక్నీషియన్ ఎలక్ట్రికల్, దీనికి ఎలిజిబిలిటీ డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. ఇవి 17 పోస్ట్స్ ఉన్నాయి. అలాగే మెయింటెనెన్స్ టెక్నీషియన్ ఇన్స్ట్రుమెంటేషన్, దీనికి ఎలిజిబిలిటీ ఇన్స్ట్రుమెంటేషన్, అలానే కంట్రోల్ ఇంజనీరింగ్, ఈసీఈ, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్. ఇవి టోటల్గా 9 పోస్ట్స్ ఉన్నాయి. అలాగే ల్యాబ్ ఎనలిస్ట్ అనేది దీనికి డిప్లొమా స్టూడెంట్స్ ఎలిజిబిలిటీ లేదు. ఇవి బిఎస్సి, ఎంఎస్సి. అలానే జూనియర్ ఫైర్ అండ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్ అంటే ఎనీ సైన్స్ గ్రాడ్యుయేట్ విత్ వ్యాలిడ్ హెచ్ఎంవి హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ ఉన్న వాళ్ళకి ఈ పోస్ట్స్ అనేవి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఈ రెండు కూడా. ఈ 6, 7 తప్పిస్తే మిగతా 5 పోస్ట్స్కి కూడా డిప్లొమా స్టూడెంట్స్ ఎలిజిబుల్ అవుతారు. ఇందులో వాళ్ళు ఇచ్చిన ఒక పాయింట్ ఏంటంటే, ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ ఈ అప్లికేషన్ అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ లేదు. ఆ పాయింట్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. Candidates possessing higher qualifications such as degree in engineering or AMIE etc. are not eligible for consideration and need not apply. అలానే మినిమం ఏజ్ అప్లికేషన్ ఏప్రిల్ 1కి 18 years కంప్లీట్ అవ్వాలి. అలాగే మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 25 years. అండ్ ఇక్కడ రెమ్యూనరేషన్ మెన్షన్ చేస్తూ, అంటే శాలరీ మినిమం 55,000 per month. ఆ పైన చెప్పిన పోస్ట్ అన్నింటికి కూడా మినిమం 55,000 ఉంటుంది అని వాళ్ళు మెన్షన్ చేశారు. అలానే ఎలా అప్లై చేయాలి అని అంటే, ఇక్కడ మనకి లింక్ ఉంది. ఇది డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం జరుగుతుంది లింక్. అండ్ ఈ నోటిఫికేషన్ కూడా డిస్క్రిప్షన్లో, ఈ పీడిఎఫ్ ఫైల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంచడం జరుగుతుంది. మీరు ఆ ఫైల్లోకి వెళ్ళి ఈ లింక్ని క్లిక్ చేసి అప్లికేషన్ అప్లై చేయొచ్చు. ఫీజు 590 రూపీస్ అప్లికేషన్ ఫీ. అప్లై చేసుకున్న వాళ్ళందరికీ కూడా సిబిటి అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఉంటుంది. దీంట్లో జనరల్ యాప్టిట్యూడ్ అలాగే టెక్నికల్, ఏ బ్రాంచ్ మీరు డిప్లొమా చదివితే ఆ టెక్నికల్ స్ట్రీమ్ మీద కూడా క్వశ్చన్స్ అనేవి అందులో ఉంటాయి.